ముస్లిం సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చారు. సంబాల్లో మసీదుకు ఉన్నటువంటి మైకులు పీకేశారు. కావాలని అది యోగి ఆదిత్యనాథ్ వ్యవహార శైలి అన్నటువంటి కోణాన్ని ఫోకస్ చేస్తున్నారు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, సంబాల్లో మొన్న ఘర్షణలు ఏవైతే జరిగినాయో, హిందువుల మీద దాడి ఏదైతే జరిగిందో, రాళ్ల దాడి, ప్రాణాలు తీయడం, ఇదంతా ఏదైతే జరిగిందో దానికి అక్కడ ఉన్నటువంటి లౌడ్ స్పీకర్లో నుంచి మత పెద్ద మౌలానా మాట్లాడిన తర్వాతనే జరిగింది. అక్కడ రెచ్చగొట్టుడు చర్యలన్నీ అక్కడి నుంచినే జరిగినాయి. అదే సందర్భంలో అక్కడ సంబాల్ ఆ పర్సన్ మీద ఆల్రెడీ కేసు నమోదు చేయడం, అరెస్టు, ఇవన్నీ జరిగినాయి. మరొక వైపున లౌడ్ స్పీకర్స్ని అప్పుడు బ్యాన్ పెట్టారు. ఇంకోటి అసలు ఆ లౌడ్ స్పీకర్లకి పర్మిషన్ లేదు అక్కడ అన్నటువంటి విషయం కూడా బయటపడింది. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి రిజిస్టర్లో లేదు అన్నటువంటి పాయింట్. అది పక్కన పెడితే ఈవెన్ అక్కడ ఆలయాల్లో కూడా ఈ విధమైనటువంటి మైక్ సెట్టింగ్స్ లేకుండా టోటల్గా, ఎందుకంటే రెచ్చగొట్టుడు చర్యలు లేకుండా ఇరుపక్షాలు అసలు